హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి నార్మల్గా వాషింగ్ మిషన్స్లోకి వాటర్ అనేది రాదు, స్లోగా వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటో మీకు చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే ట్యాప్లోంచి వాటర్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, అండ్ అలాగే మిషన్కి బ్యాక్ సైడ్ ట్యాప్ కనెక్ట్ చేసే దగ్గర ఇన్లెట్ వాల్ దగ్గర ఇలాంటి నెట్ ఫిల్టర్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. మెయిన్ ఇవి డస్ట్ పట్టడం వల్ల వాటర్ రాదు. ఇక్కడ చూస్తున్నారు ఇంకో ఫోటోలో అది నట్టుది, అది ఓపెన్ చేసినాక బ్యాక్ సైడ్ ఇంకొక నెట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో చూడండి. ఇట్లాంటి పట్కార్తో తీయడం కానీ లేదంటే టెస్ట్తో తీయడం కానీ తీసి అది క్లీన్ చేసుకోవాలి. అది క్లీనింగ్ కూడా నార్మల్గా బ్రష్తో, ఏదైనా బ్రష్తో, ఇప్పుడు నెక్స్ట్ స్క్రోల్ అయ్యే ఫోటోలో మీకు చూపిస్తాను, ఇట్లా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకుని ఏమవుతుందంటే డస్ట్ అంతా బ్లాక్ అయిపోయి వాటర్ అనేది మిషన్లోకి రావు, స్లోగా వస్తుంది. ఇలాంటి కంప్లైంట్ ఒకటి వచ్చింది వాషింగ్ మిషన్కి, సో అది మీకు చూపిస్తాను. ఇదైతే వాల్కి సప్లై వస్తుంది కానీ వాటర్ తీసుకోవట్లేదు. వాల్కి అయితే సప్లై వస్తుంది, సప్లై కూడా చెక్ చేస్తుంది. సో ఇదేంటంటే వాల్వ్ కంప్లైంట్ ఉంది. శాంసంగ్ వాషింగ్ మిషన్ వాల్వ్ సప్లై చూసాను ఫస్ట్ అయితే, సప్లై బాగానే వస్తుంది, బట్ ట్యాప్లో వాటర్ కూడా బాగానే వస్తుంది, డస్ట్ కూడా ఏం బ్లాక్ అవ్వలేదు. సో అందువల్ల నేను ఇన్లెట్ వాల్వ్ అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఇది కొత్త న్యూ ఇన్లెట్ వాల్వ్, దానికి వైరింగ్ కనెక్షన్ కూడా ఇవ్వాలి. కొత్తది వాల్, అది వాల్ రీప్లేస్ చేసినాక వాటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇదేంటంటే వాల్వ్ కంప్లైంట్, ఇది డస్ట్ కంప్లైంట్ కాదు, వాటర్ అసలు రావట్లేదు. సో అందువల్ల అది చూసారా, రిపేర్ చేశాక చూడండి మిషన్లోకి వాటర్ ఎలా వస్తున్నాయో. శాంసంగ్ వాషింగ్ మిషన్ చూసారు నీళ్ళు. ఓకే, ఇదిగోండి ఆ ఇన్లెట్ వాల్ ఎప్పుడైనా డస్ట్కి ఇట్లా బ్లాక్ అయి ఉంటే కనుక ఆ వాల్ని ఇలా తీసుకుని బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్టర్ ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఉండే మనకి ఇన్లెట్ వాల్కి బ్యాక్ సైడ్ ఉండే, దీనికి బ్యాక్ సైడ్ ఇంకొక నెట్ ఉంటుంది, అది వచ్చేసి టెస్టర్తో ఇలా తీసుకుని అది కూడా నీట్గా వాటర్ కింద బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. అదిగోండి అది కూడా బ్లాక్ అయిపోయింది బాగా. సో అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ఇన్లెట్ వాల్ దగ్గరే బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసి అడాప్టర్ సెట్ చేసేయాలి. మామూలు ఇన్లెట్ పైప్ టైట్ చేసేస్తే సరిపోతుంది, అంతే. అప్పుడు ఇక వాటర్ మనకి స్లోగా రావడం అనే కంప్లైంట్ అయితే పోతుంది. ఓకేనండి, ఎప్పుడైనా వాటర్ స్లోగా వస్తే ఇలా చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రావాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.